అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అబ్బరాజు జయలక్ష్మి గారు రచించిన కంచికి చేరిన కామాక్షి కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పుడే 6 దాటిందా? కాస్త ముందుగా లేవాలనుకుంటే ఏమిటో మెలకువే రాలేదు. ఈ మధ్య తెల్లవారుజామునే బాగా నిద్ర పడుతోంది. వయసు ప్రభావం కాబోలు. ఏం చేస్తాం? ఇంకా నయం 7 దాకా పడుకున్నాను కాదు. ఈ రోజు ఎలాగైనా ఆ పని మొదలు పెట్టాలి. మంచం దిగి ఎదురుగా గోడ మీద ఉన్న దేవుడి పటానికి దండం పెట్టుకుంది కామాక్షి. పక్కనే ఇంకా ముసుగు పెట్టి నిద్రపోతున్న పతిదేవుడికి మెలకువ రాకుండా పక్క గదిలోకి వచ్చి టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నదో లేదో వీధి తలుపు చప్పుడైంది. అయ్యో, పాలవాడ వచ్చినట్లున్నాడు. కవర్ పెట్టినా పాల ప్యాకెట్లు కవర్లో వేయడు. వెంటనే చూడకపోతే ఏ పిల్లులైనా రావచ్చు, లేదా లీక్ అవుతున్న ప్యాకెట్లైనా వేసిపోతాడు అనుకుంటూ లేచి తలుపు తీసి గుమ్మంలో ఉన్న పాల ప్యాకెట్లు తీసి లోపల పెట్టింది. మళ్లీ గదిలోకి వచ్చి రాగానే చెత్తబండివాడు వచ్చినట్టుగా బండికి ఉన్న గంట మూతతో పాటుగా అమ్మా, చెత్తమ్మా అన్న వాడి కేక ఒకేసారి వినబడ్డాయి. వీడొకడు గంట మోగిస్తే సరిపోతుంది కదా, చెత్తమ్మా అంటూ తిట్టినట్లుంటుంది వీడి పిలుపు. ఇంత పొద్దున్నే తగలడ్డాడేమిటో అని లోపల గొనుక్కుంటూ చెత్తబుట్ట తీసుకెళ్లి గేటు బయట పెట్టింది. ఇంటింటికి వచ్చి చెత్తంతా సేకరించుకుని వెళ్లేవాడు ఒక్కరోజు రాకపోతే వాడిని ఎంత తిట్టుకుంటుందో అప్పుడు గుర్తుకు రాలేదు కామాక్షికి. ఈవేళ ఎలాగైనా సరే 6 100 అనుకున్న పని చేసి తీరాల్సిందే. ఆసక్తి ఉండాలే గాని ఎప్పుడైనా మొదలు పెట్టచ్చునట. 50 ఏళ్లు దాటిన తర్వాత ఆడవాళ్లు కూడా ఎందరో ఈ వ్యాపకంలో ఉన్నారట. తన కోరిక నెరవేర్చుకోవాలి. ఎంతసేపు ఇంటికి, ఇంకా చెప్పాలంటే వంటింటికి అంకితమైపోతుంది తను. ఆమె ఆలోచనలు భంగపరుస్తూ అమ్మగారు, అంట్లేయండి అన్న అచ్చమ్మ పిలుపు వినపడింది. దీనికిప్పుడే తెల్లవారిందేమిటో ఈవేళ అనుకుంటూ అంట్ల గిన్నెలు వేసి వంటగది శుభ్రం చేసుకుని స్నానానికి వెళ్ళింది. అదే అచ్చమ్మ ఎప్పుడైనా ఒక అరగంట ఆలస్యంగా వస్తే దాని మీద కారాలు మిరియాలు నూరుతూ గడియకోసారి గడియారం వంక చూస్తూ ఇంట్లోకి వాకిట్లోకి కాలుగాలిని పిల్లిలా తిరుగుతూ ఉండటం కామాక్షికి అలవాటే. కాని ఈరోజు ఆమె మనసంతా ఇంటి పనుల మీద కంటే తను సాధించబోయే పని మీదే ఉంది. మరి కామాక్షి స్నానం పూజ పూర్తయ్యేసరికి భర్త ఈశ్వర్రావు నిద్రలేచి దంతధావనం గావించి పేపర్ చదువుతూ కాఫీ కోసం నిరీక్షిస్తున్నాడు. కాఫీ పెట్టావా కామాక్షి అంటూ పలకరించాడు. లేచారా? ఇదిగో ఇప్పుడే పెట్టేస్తాను అంటూ వంటగదిలోకి అడుగు పెట్టింది. అలా నడుం బిగించి మొదలుపెట్టిన వంటింటి పని, కాఫీ, టిఫిన్లు, తర్వాత వంట కార్యక్రమం, తదుపరి భోజనాలు పూర్తయ్యే వరకు నిర్విరామంగా సాగుతూనే ఉంది. మధ్యాహ్నం నడుం వాల్చడం అలవాటున్న కామాక్షికి ఆ రోజు పడుకోవాలనిపించలేదు. విశ్రాంతి సమయాన్ని చక్కగా వినియోగించుకొని తన పనికి శ్రీకారం చుట్టాలి అనుకుంది. కామాక్షమ్మొదినా అంటూ వచ్చింది పక్కింటి పార్వతమ్మ. ఏం లేదొదినా, రా అంటూ. ఇప్పుడే రావాలా ఈవిడ? ఇక తన పని అయినట్లే. ఆవిడ చెప్పే పిచ్చకాల ముచ్చట్లు వినే తీరిక తనకు లేదు. ఇలా కబుర్లు చెప్తూ కూర్చుంటే తన కోరిక తీరేదెలా, తను అనుకున్నది సాధించేదెలా అనుకుని వెళ్లమని చెప్పలేక ఆవిడ చెప్పే లోకాభిరామాయణం వింటూ ముక్తసరిగా అంటూ కూర్చుంది. అయినా పార్వతమ్మ ఇలాంటివన్నీ పట్టించుకునే మనిషి కాదు. ఇరుగు పొరుగు గురించి గాని, వార్తల్లో ఉన్న కొత్త విషయాలు గాని ఎవరితోనైనా చర్చిస్తే గాని ఆవిడకు తృప్తిగా ఉండదు. పార్వతమ్మని ఎలాగో పంపించేసరికి ఈశ్వర్రావు మధ్యాహ్నం నిద్ర పూర్తయి లేవటం కూడా అయిపోయింది. కామాక్షి, తినటానికి ఏం పెడుతున్నావు అని అడిగాడు. టైం చూస్తే 4:30 అయింది. పడుకుని లేచాక సాయంత్రం పూట ఏదో ఒకటి తినటానికి కావాలి ఈశ్వర్రావుకి. కామాక్షి జవాబిచ్చేలోగానే, ఇదిగో నా కోసం కష్టపడి ఇప్పుడు ఏం టిఫిన్ చేస్తావులే, కాసిన మరమరాలు, పుట్నాల పప్పు, ఉప్పు కారం వేసి కలిపి, టొమాటోలు ఉల్లిపాయ ముక్కలు కలిపి, ఆ చేత్తోనే అందులో కొంచెం నిమ్మరసం పిండి కాస్తంత కొత్తిమీర చల్లి ఇవ్వు చాలు అన్నాడు ఈశ్వర్రావు సోఫాలో రిలాక్స్డ్గా కూర్చొని టీవీ రిమోట్ చేతిలోకి తీసుకుంటూ. ఆహా, ఎంత బాగా చెప్పారో! చెప్పటం తేలికే, చెయ్యటంలోనే ఉందంతా. టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా తరగాలి, నిమ్మకాయ కోసి చెక్క నుండి రసం పిండాలి, అన్నీ కలపాలి. దీనికంటే ఏ పకోడీలైనా చిటికలో చేసేయచ్చు. ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసి 2 దోశలైనా 2 నిమిషాల్లో వేసేయచ్చు. అయినా రిటైర్ అయినప్పటి నుండి టీవీకి అతుకుపోయినట్లు
అన్ని కార్యక్రమాలు ఏకబిగిన చూసేయటమే లక్ష్యంగా ఉంది ఈయనకు. ముఖ్యంగా ఆ ఇంటింటి వంట, ఆ కార్యక్రమం క్రమం తప్పకుండా చూడటం, రోజుకు కొత్త రకం వంట చేయమని వెంటపడటం ఎక్కువైంది. పోనీలే, వయసు పైబడితే జిహ్వచాపల్యం పెరుగుతుంది అంటారు కదా అని అవన్నీ చేసి పెడుతూనే ఉంది తను. అన్నిటినీ మించి సలాడ్స్ పేరుతో పచ్చికూరలు మేయటం మొదలైంది ఈ మధ్య. అదేమంటే ఆరోగ్యానికి మంచిది అని అందరూ వేనోళ్ళ వివరిస్తున్నారు. నువ్వు కూడా తిని చూడు. మరీ ఒట్టి కాయగూరలు కొరుక్కొని తినలేం కాబట్టి ఇలా సన్నగా ముక్కలు తరిగి సలాడ్లా చేసుకుని పైన ఏ పెప్పర్ పొడో చల్లుకొని తింటే టేస్టుకు టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ ఆపకుండా చెప్పగలడు ఈశ్వర్రావు. రాత్రి 9 గంటలైంది. భోజనం ముగించి ఒక్కపడి నములుతూ ఒక్కొక్క ఛానలు మారుస్తూ టీవీ ముందు కూర్చున్నాడు ఈశ్వర్రావు. కామాక్షికి మాత్రం చాలా చిరాగ్గా ఉంది. ఉదయం నుండి ప్రయత్నిస్తుంటే రోజంతా గడిచిపోయింది కానీ ఇంతవరకు తనకు సమయమే దొరకలేదు. ఇప్పుడైనా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉండగానే హాల్లో ఉన్న ఫోను ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగటం మొదలైంది. కామాక్షి, ఫోన్ చూడు అంటూ కేకేశాడు టీవీలో వస్తున్న పాటల పల్లకి ప్రోగ్రాంలోని పాటలను మైమర్చి వింటున్న ఈశ్వర్రావు. మీరే తీయచ్చుగా అనబోయి అది అమెరికాలో ఉన్న కూతురు అను ఫోన్ అయి ఉంటుందని అనుకుంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళింది కామాక్షి. కామాక్షి ఈశ్వర్రావు దంపతులకు ఒక్కగానొక్క కూతురు అనురాధ. అమెరికాలో అల్లుడికి ఉద్యోగం. కొన్నాళ్లు పోయాక తిరిగి ఇండియాకి వచ్చేస్తామన్నారు. అది ఎంతవరకు జరుగుతుందో తెలీదు. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడిందే మనసుండబట్టదు ఇద్దరికి. ఏమ్మా అను, ఎలా ఉన్నావు? అల్లుడుగారు బాగున్నారా? మనవడేమంటున్నాడు అంటూ పలకరింపుతో మొదలుపెట్టిన ఆ ఫోన్ సంభాషణ భార్యాభర్తలిద్దరూ కూతురు అల్లుడితో మాట్లాడటం పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలైంది. అమ్మయ్యా, ఇక ఏ ఆటంకాలు లేకుండా మొదలుపెట్టి చకచకా పూర్తి చేయాలి అని గదిలోకి వెళ్లి టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది కామాక్షి. ప్యాడ్కి వైట్ పేపర్ పెట్టుకుని పెన్ను చేతిలోకి తీసుకుంది. కామాక్షికి పుస్తకాలు చదవటం బాగా అలవాటు. అలా కథలు చదువుతున్నప్పుడల్లా కథలు వ్రాయడం ఇంత సులభమా, నేను కూడా ఎందుకు రాయకూడదు అనుకునేది. ఆ సంకల్పం చివరికి దృఢ నిశ్చయంగా మారి ఈసారి ఉగాది కథల పోటీకి ఎలాగైనా ఒక కథ రాసి పంపాలి అనే ఆలోచన కలిగింది. రాయాలి, ఎలాగైనా సరే తన ఒక కథ రాయాలి. ఆ కథను పత్రికకు పంపించాలి. పత్రికలో అచ్చడి తన పేరుతో ఉన్న కథను చూసుకోవాలి. ఆలోచనలు మెదడు నిండా ముసురుకుంటున్నాయి. కాని కామాక్షి చేతిలో ఉన్న కలం మాత్రం కదలటం లేదు. ఇదేమిటి, తీరా రాద్దామని కూర్చుంటే ఒక్కటి గుర్తుకు రావటం లేదే. ఏం రాయాలి, ఎలా రాయాలి అని ఆలోచిస్తూ కూర్చున్న కామాక్షి దగ్గరకు ఏంటి ఇంకా పడుకోలేదా అంటూ వచ్చాడు ఈశ్వర్రావు. భర్త పిలుపుతో ఉలిక్కిపడిన కామాక్షి ఉసూరుమంటూ ఉదయం నుండి తన కథ రాయాలని ఆరాటపడటము, అందుకు సమయం చిక్కకపోవటము, తీరా ఇప్పుడు రాయాలంటే ఒక్క అక్షరం కూడా కాగితం మీద పెట్టలేకపోవటం అన్నీ చెప్పింది కామాక్షి. అంతా విన్న ఈశ్వర్రావు కామాక్షి పక్కన కుర్చీలో కూర్చుంటూ, అసలు ఏం కథ రాయాలనుకుంటున్నావు? కథా వస్తువేమిటి? ఎలా మొదలు పెట్టాలనుకున్నావు? కొసమరిపేమిటి అంటూ ప్రశ్నించాడు. ఆగండి ఆగండి, ఒక్కసారి అన్ని ప్రశ్నలైతే ఎలా? కథ రాయటం వెనుక ఇంత కమామిషి ఉన్నదా? అవును, కథ రాయాలనుకోగానే సరికాదు, దానికి తగిన థీమ్ని, దాని ద్వారా పాఠకులకు నువ్వు చెప్పదలుచుకున్న సందేశమో వినోదమో విజ్ఞానమో ఏదో దానిని నిర్ణయించుకోవాలి. అందుకు అనుగుణంగా పాత్రల రూపకల్పన జరగాలి. వాటి ద్వారా సంభాషణలు పలికించాలి. కథనం అంటే శైలి పాఠకులకు ఆసక్తికరంగా అశాంతం చదివించేలా ఉండాలి. కథకు తగిన ప్లానింగు మైండ్లో ఉంటే పేపర్ మీద పెన్ను పెట్టగానే అవలీలగా ముందుకు సాగిపోతుంది. అప్పుడు నీకు ఎక్కువ సమయం కూడా పట్టదు. అందుకే ముందు మేధోమథనం జరగాలి. అందులో నుండి అద్భుతమైన రచనలు ఆవిర్భవిస్తాయి. ఎంత బాగా చెప్పారండి, మీకు ఇన్ని సంగతులు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి. కాలేజీ రోజుల్లో నాకు రచయిత ఫ్రెండ్ ఉండేవాడు. అతడు కథల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పగలిగాను. కథ రాయాలని ఉబలాట పడ్డాను కానీ ఇంత తతంగా ఉన్నదని తెలియదు అంటూ నిట్టూర్చింది కామాక్షి. నువ్వు అంత నిరాశపడవలసిన పని లేదు కామాక్షి. ఈసారి నుండి నువ్వు కథలు చదివేటప్పుడు కథలు ఎలా రాస్తారు అనే పరిశీలన దృష్టితో చదివితే నీకు కూడా కథలు రాసే విధానం అలవడుతుంది. ఇక చాలుగాని పడుకో, పొద్దుపోయింది అంటూ లేచాడు ఈశ్వర్రావు. అవునండి, అప్పుడే 11 గంటలైంది, నిద్ర ముంచుకొచ్చేస్తోంది అంటూ లేచి
ఆవలిస్తూ మంచం వైపు కదిలింది. రచయిత్రి కావాలని కలలు కనే కామాక్షి. ఆ విధంగా రాయకుండానే కామాక్షి కథ కంచికి చేరింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.